లోపలికి వచ్చి ఆయన కాముగా ఉన్నాడు. ఎలిసి అడుగుతున్నాడు, గ్యాస్ ఎక్కడికి పోయినావు అంటే ఆయన మౌనంగా ఉంటున్నాడు. అవునే, నాకు క్షమించు, మరి నీకు తెలిసిపోయింది. ఆయన అప్పుడైనా ఆయన పశ్చాత్తాపడితే బాగుండు. అప్పుడు కూడా పశ్చాత్తాపడతలేడు. చాలామంది నిజంగా హృదయాన్ని కఠినం చేసుకొని పశ్చాత్తాప పడరు. అది ఎవరికి లాస్? అది ఎవరికి నష్టం? అది ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవ సేవకుని యొక్క మాట వింటే చాలా మేలు. ఆమేన్. నీ దైవ సేవకుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకున్న తర్వాత నీవు ఆయన మాట వింటే నీకు మంచిది, నీకు మేలు. అది హల్లెలూయా. దైవ సేవకుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకో. ఇక్కడ ఎలీషా ఎటువంటి వాడో గేయాజీకి తెలుసు. ఎలీషా ఏ విధానంలో ఉన్నాడో గేయాజీకి తెలుసు. ఆయన ఇశ్రాయేల్ దేశం మీదనే రాజు, ఆయన ప్రవక్త. ఆయన